నెల్లూరు నగరం 5వ డివిజన్ సత్యనారాయణపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్, ఎంపీ బీదా మస్తాన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు డివిజన్లో ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా ఖలీల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజయసాయిరెడ్డి అభ్యర్థించారు. చంద్రబాబు, నారాయణ, టీడీపీ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నైతిక విలువలేని వ్యక్తి నారాయణ అని మండిపడ్డారు. వెన్నుపోటుదారులకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన 5వ డివిజన్ లో గడప కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 5వ డివిజన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపికి ఒక అడ్డా. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది. మనం 19 కానీ 14లో కానీ మనకు ఎక్కువ మెజార్టీ వచ్చేది 5వ డివిజన్ లోనే. ఈ రోజు ఇక్కడ గడప కార్యక్రమానికి మేము వచ్చి ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి పథకాలు కానీ, మనకి నవరత్నాల ద్వారా జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో 85% ఇక్కడ ప్రతి ఒక్క గడపలో పథకాలు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే మేము 2 సార్లు ఇక్కడ గడప కార్యక్రమానికి తిరిగాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి పొందినారు. జగనన్న చేసిన పథకాలు లబ్ధి పొందినారు. అలాగే అనిలన్న చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క వీధిలో కానీ ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసుకొని ముందుకు పోతున్నాం. ఎక్కడ రైలు అవసరం ఉన్నా కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరూ 5వ డివిజన్ లో లబ్ధి పొందినారు. కాబట్టి జగనన్నని సీఎం చేసుకోవాలని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎక్కడ చూసినా, ఏ గడప చూసినా జగనన్న సీఎం అయితేనే మన వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఉంటుంది. ఏ రోజు ఉదయం 5 గంటలు అవ్వగానే 1వ తేదీ అవ్వతాతకి పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు వస్తున్నారంటే అది జగనన్న చేసిన పథకాల ద్వారా, నవరత్నాల ద్వారానే. అలాగే ఆసరా కానీ, సహారా కానీ ఇలాంటివి చేసుకుంటూ పోతే, అమ్మఒడి కానీ ఇలా చూసుకుంటూ ప్రతి ఒక్క పథకం జగనన్న చేసిన ప్రతి ఒక్కరు లబ్ధి పొందున్నారు. ప్రతి ఒక్కరు జగనన్న సీఎం అవుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో ఇక్కడ గెలుస్తుంది. ఒక్క సామాన్యునికి ఈ రోజు జగనన్న అవకాశం ఇచ్చి మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశాన్ని నన్ను కల్పించారు. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా విజయసాయిరెడ్డి అన్న ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఒక నాయకుడు ఈ రోజు మన నెల్లూరు జిల్లాకి వచ్చారంటే ఏ పని, ఏ అవసరం ఉన్నా ఒక నిమిషాల్లోనే మనం ఇక్కడ పనులు చేసుకునే అవకాశం మనకు ఉంది. నెల్లూరు సిటీని కానీ, నెల్లూరు జిల్లాని కానీ ఒక గ్రీన్ సిటీ లాగా చేసుకొని ఒక మంచి ఏ అవసరం ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి భరోసా ఒకటి కలిగింది. మన విజయసాయిరెడ్డి అన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో విజయసాయిరెడ్డికి ఒక ఓటు, నన్ను ఒక ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు పార్లమెంటు స్థానానికి నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ఖలీల్ అహ్మద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ 5వ వార్డుకు రావడం జరిగింది. మీరందరూ మనస్ఫూర్తిగా మనసారా ఆశీర్వదిస్తారనని, మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగిస్తారనని, మీ యొక్క ఆశీస్సులుంటే తప్పకుండా అటు పార్లమెంటుకు కానీ, ఇటు అసెంబ్లీకి కానీ ఎన్నికై మీలో ఒక మనిషిగా మెలిగేటటువంటి అవకాశం కలుగుతుందనని నేను భావిస్తా ఉన్నా. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినటువంటి మీరు, 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసినటువంటి మీరు ఒక్కసారి పోల్చి చూసుకుని ఓటు వేసే ముందు పేదలకు, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఎవరు న్యాయం చేశారనంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మనసులో పెట్టుకుని ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అవినీతిని, మధ్య దళారుల్ని, ఆ వ్యవస్థలన్నింటినీ లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద, డీబీటీ కింద
నగదు బదిలీ ప్రక్రియ కింద మీ అకౌంట్లో వేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలో ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ను నియమించి గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్మించి, అలాగే జగనన్న గృహసారథులు నియమించి నిత్యం మీ సేవలో మీ సమస్యలను పరిష్కరించడమే బాధ్యతగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీరు అధికారంలో 2024లో తీసుకొచ్చి ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మన చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా నేను, అసెంబ్లీకి అభ్యర్థిగా ఖలీల్ భాయ్ ఇద్దరం కూడా నెల్లూరు సిటీ అభివృద్ధికి, నెల్లూరు ప్రజల ఈ యొక్క ముఖ్యంగా 5వ వార్డులో ఉన్నాం మనం, నెల్లూరు ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి అహర్నిశాలు కృషి చేస్తామని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నెల్లూరుని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, పరిశుభ్రమైనటువంటి మంచి గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కొంతమంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పదవులు పొంది మొత్తం ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు పార్టీ మారి మీ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కానీ, రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ అంతా కూడా పదవులు అనుభవించి ఈరోజు పార్టీకి ద్రోహం చేసి, పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరి మన పైన దుష్ప్రచారం చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా జగన్ గారి పైన, మన పార్టీ పైన వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి గురించి మనం చెప్పుకోవాలి. నారాయణ ఒకటే చెప్తా ఉన్నాడు, తను పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశాడట, నెల్లూరుని అభివృద్ధి చేశాడట. నాకైతే ఎక్కడ అభివృద్ధి అన్నటువంటిది కనపట్లేదు. మొత్తం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు, లోన్ తీసుకున్నాడు, 830 కోట్లు పురపాలక సంఘం మీద భారం మోపి దాంట్లో ఏ పనుల్లో ఏమీ జరగకుండా చేసిన పనులన్నింటినీ కూడా వృధా అయ్యేలాగా పథకాలను రచించి తను వ్యక్తిగతంగా లబ్ధి పొందాడే కానీ నెల్లూరుకి కానీ, నెల్లూరు ప్రజలకు కానీ, అభివృద్ధికి కానీ ఏ విధంగా దోహదపడలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక డ్రైనేజీ విషయంలో, పారిశుద్ధ్యం విషయంలో, పౌర సమస్యల పరిష్కారం విషయంలో మొదలైందనేటటువంటి తీరు తను ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అవి అన్నీ కూడా అబద్ధాలే, అభివృద్ధి శూన్యం. ఆయన పురపాలక శాఖ మంత్రిగా నారాయణ చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తన హయాంలోనే దాదాపుగా జరిగిపోగా తన హయాంలో జగన్ గారి సర్కారు నిర్లక్ష్యం చేసిందనని పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ యొక్క నారాయణకి మీరు బుద్ధి చెప్పాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక విద్య, ఆయన ఒక సూడో ఎడ్యుకేషనలిస్ట్, సోకాల్డ్ ఎడ్యుకేషనలిస్ట్ నారాయణ. విద్యను వ్యాపారంగా చేసుకుని విద్యార్థుల దగ్గర డబ్బు పిండి, తల్లిదండ్రుల దగ్గర డబ్బు పిండడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. నారాయణ విద్యా సంస్థల్లో హింసకి అంతే లేదు. ఎంతమంది విద్యార్థులను చనిపోతున్నారో మీకు తెలుసా? ఎంతమంది విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? ఎంతమంది విద్యార్థులు ఏ కారణాల వల్ల నారాయణ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక నారాయణ వికృత కోణాన్ని, ఆయన వక్రబుద్ధిని ఆయన కుటుంబ సభ్యులే ప్రెస్ లో చెప్పడం కూడా జరిగింది.
ఎంత నికృష్టమైనటువంటి చర్యలకు ఆయన దారి తీస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు అన్నటువంటి విషయం స్వయాన ఆయన కుటుంబ సభ్యులే పత్రికాముఖంగా ప్రజలకు వెల్లడించడం జరిగింది. నెల్లూరు సోదర సోదరీమణులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నారాయణ జీవితాన్ని గురించి ఇంకొక అడుగు ముందుకేయాలంటే దగుల్బాజీ జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక విద్యను వ్యాపారంగా చేసి కొన్ని ఏడాదికి 1000 కోట్లు సంపాదించేటటువంటి వ్యక్తి నారాయణ. 1000 కోట్లు సంపాదిస్తే దాంట్లో సగం చంద్రబాబు నాయుడుకి పంపిస్తాడు, సగం తను పెట్టుకుంటాడు. తను పెట్టుకున్నటువంటిది 1000 కోట్లలో 500 కోట్లు ప్రజలకు పంచుతాడా, ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెడతాడా అంటే ఏమీ లేదు. తను పెట్టేటటువంటి పరిస్థితే లేదు. మొత్తం తన స్వంతానికే ఉపయోగించుకుంటాడు. గతంలో అమరావతి అసైన్డ్ భూముల విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, నారాయణ ముందుగానే అక్కడ క్యాపిటల్ డిక్లేర్ చేస్తారని తెలిసి అసైన్డ్ భూములన్నింటినీ కొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి వ్యక్తి నారాయణ. ఇంత అవినీతిపరుడు, ఇంత విలువలేని వ్యక్తి, నైతిక విలువలేనటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు సిటీ నుంచి మీకు శాసనసభ్యుడిగా రావాలని కోరుకుంటా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి మీకు కావాలా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ఎమ్మెల్సీ కోసం ఎంత ఇచ్చాడు? ఎమ్మెల్సీ పదవి కోసం, ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడికి ఎంత ఇచ్చాడు? ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నెల్లూరులో గెలిపిస్తే మీ భుజాల నిచ్చెన మెట్లుగా చేసుకుని ఇంకో 10,000 కోట్లు సంపాదిస్తాడు నారాయణని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తను స్వంతంగా తను స్వయాన సంపాదించేటటువంటి వ్యక్తి మీకు కావాలనా, లేక ఒక సామాన్యుడు సాధారణ వ్యక్తి, మీలో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తి, అనుక్షణం మీతో ఉండేటటువంటి వ్యక్తి మీకు కావాలనా అని నేను మిమ్మల్ని అర్థిస్తా ఉన్నా. నారాయణని గాని గెలిపిస్తే గెలిపించినా ఉండడు, ఓడించినా కూడా ఇక్కడ ఉండడు. నారాయణ అన్నటువంటి వ్యక్తి మీరు తీసుకోండి, ఆయన విద్యా సంస్థలు, వ్యాపార విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించున్నాయి. నెల్లూరులో గత 5 సంవత్సరాల క్రితం ఓడిపోయినటువంటి నారాయణ ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని స్టాటిస్టిక్స్ బయటదిండి. కనీసం ఎవరైనా ఎక్కడైనా మనకున్నటువంటి 54 వార్డుల్లో, ఇక్కడ సిటీలో 28, 54 వార్డుల్లో ఎప్పుడైనా మీ యొక్క మొహం చూసేదానికి, మిమ్మల్ని పరామర్శించేదానికి వచ్చాడా? ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. అంతేగాని తన వ్యాపారం చూసుకుంటాడే కానీ మీ యొక్క శ్రేయస్సు కోసం ఎటువంటి పరిస్థితుల్లో నారాయణ మీకు రాడు. అనుక్షణం మీతో ఉండేటటువంటి బిడ్డ, సాధారణమైనటువంటి బిడ్డ, ఎటువంటి అహంకారము లేకుండా, ఎటువంటి నిగర్విగా ఉండి మీకు సేవ చేయాలనుకుంటేటటువంటి ఖలీల్ బాయ్కి మీరు ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. ఒక మైనారిటీని, ఖలీల్ బాయ్ని అభ్యర్థిగా ప్రకటించామనని కడుపు మంటతో, కోపంతో, ఒకే ఒక కారణంతో ఒక సాధారణ వ్యక్తిని తీసుకొచ్చి మీరు అసెంబ్లీ శాసనసభ్యుడిగా చేస్తారా అన్నట్టు ప్రశ్నిస్తూ, మన పార్టీలో 6 సంవత్సరాల కాలం రాజ్యసభ పదవిని అనుభవించి జిల్లా అధ్యక్ష పదవి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మన పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మీకు కావాలనా? నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే విద్యాభ్యాసం చేశాను, నేను ముత్తుకూరులో చదువుకున్నా, తాళ్ళపూడిలో పుట్టా, ఆ విఆర్ కాలేజీలో నేను విద్యాభ్యాసం చేశా. ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేసేదానికి నేను నా యొక్క మిత్రుడు మస్తాన్ రావు చెన్నైకి వెళ్ళాం. మేమిద్దరం కూడా రూమ్మేట్స్ని, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. మళ్ళీ తిరిగి నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు
నెల్లూరు ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం, నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నువ్వు వెళ్ళు, నెల్లూరు నుంచి పోటీ చేయనంటే ఆయన ఆదేశాలని శిరోధార్యంగా భావించి మీ యొక్క ఆశీర్వాదం కోసం నేను వచ్చా. అనుక్షణం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను అన్నటువంటి హామీ నేను ఇస్తా ఉన్నా. భగవంతుడు శ్రీ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను 24 గంటలు 365 రోజులు పార్లమెంట్ ఉన్నప్పుడు తప్ప, లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారానికి కొన్ని రోజులు 2-3 రోజులు అక్కడికి పిలిస్తే, విజయవాడ విశాఖపట్నం పిలిస్తే తప్ప ఎప్పుడు నెల్లూరులోనే ఉంటాను, మీ సమస్యలను పరిష్కరించేందుకు మీలో ఒకటిగా ఉంటాను ఖలీల్ అహ్మద్తో అని నేను మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా చెప్పుకోవాలి. ఆయనకి నారాయణకి ఒక వ్యాపార విద్యా సంస్థలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉంటే, వేమిరెడ్డి దేశాల్లో వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడ ఎన్ని రోజులు మీకు అందుబాటులో ఉంటాడు? ఒక ఎన్ఆర్ఐగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఎన్ఆర్ఐ మీకు నాన్ రెసిడెంట్ ఇండియన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి మీకు పార్లమెంటు సభ్యుడు కావాలనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక ఆయన అపర కుబేరుడైనటువంటి వ్యక్తి డబ్బులు వెదజల్లి ఈరోజు పార్లమెంటు స్థానాన్ని కొనుక్కునేదానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇది మీరు గమనించి జాగ్రత్తగా ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఒక మాయావి మాటలు చెప్తాడు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసి సాధించింది ఏంటి? నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. అమరావతి క్యాపిటల్ అన్నాడు, కానీ సాధించింది ఈరోజు 0, ఏమీ లేదు. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కి, అగ్రవర్ణాల్లో పేదలకు ఆయన ఇచ్చినటువంటి పథకాలు నిజంగా అజరామరమైనటువంటివి, అమోఘమైనటువంటివి. గతంలో ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి పథకాల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి గెలిపించండి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. కరోనా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరు మిగతా రాష్ట్రాల్లో అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎవరు కూడా కరోనా వల్ల ఆకలికి అలమటించినటువంటి పరిస్థితి లేదు, వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి లేదు. అంతటి మంచి సుపరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అభివృద్ధికి వస్తే మన డివిజన్ సహా అన్ని ప్రాంతాల ప్రగతి కోసం, సంక్షేమం కోసం, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా నేను ఖలీల్ అహ్మద్ మీతో ఉంటామని మరొక్కసారి నేను మనవి చేసుకుంటా ఉన్నా. నగరంలో మైపాడు రహదారి, వైకుంఠపురంలోని రోడ్డు సహా డ్రైన్ల నిర్మాణం 3 కోట్ల వ్యయంతో మనం పూర్తి చేశామన్నటువంటి విషయాన్ని నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. మన టైంలో ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలని మనొక్కసారి మననం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.